ఈ అమ్మాయి పేరు శిరీష, బీటెక్ స్టూడెంట్. సొంత లాభం కొంతమానుకు పొరుగువాడికి తోడుపడబోయ్ అన్న గురజాడవారి అడుగు జాడల్లో నడుస్తుంది. ఇతని పేరు రాజేశ్వరరావు. చొక్కాకి చుక్క నెత్తురు అంటకుండా ఎంత స్టైల్ గా యాక్సిడెంట్ చేసుకున్నాడో చూసారా? ఇతనికి ఒక డొక్కు స్కూటర్ ఉందండోయ్, అది అతని ప్రాణం. అది మధ్యలో ఆగిపోయినా జనం వింతగా చూస్తున్నా ఏమాత్రం పట్టించుకోడు. తన గారాల కొడుకు రాజ్ కుమార్ మొదటి జీతంలో కొన్నాడు మరి. భార్య తులసి, కూతురు సత్యకీర్తి, ఫాదర్ ఆఫ్ రాజ్ కుమార్ అని గర్వంగా చెప్పుకునే తన తండ్రి జీవితంలో ఒక్కసారైనా ఫాదర్ ఆఫ్ సత్యకీర్తి అని చెప్పుకుంటే వినాలని సంబరపడేది. మరి మనవాడు చెప్పాడా? అసలు ఈ యాక్సిడెంట్ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది? వస్తున్నట్రా మనోడు, తెల్ల ప్యాంటు తెల్ల షర్ట్ వేసుకొని ఫిట్ అవుతారా? నన్ను అన్నాడు కదా, వీడికి నేనంటే ఎప్పుడు అలసారా? చూడు చూడు ఎలా మాట మారుస్తున్నాడు. అంతే కదరా? అదే అన్నారా నేను. వీడికి నన్ను చూస్తే ఏదో ఒకటి ఆనందే నిద్ర పట్టదురా. ఒక్క నిమిషం. హలో హలో, ఏమండి? అమ్మాయి కడుపు నొప్పి అంటుంది. నొప్పులు కానీ వస్తాయో ఏమిటో, నాకు కంగారుగా ఉంది. మీరు కూడా ఉంటే ధైర్యంగా ఉంటుందండి. ఎక్కడున్నారు? అబ్బా వస్తానులేవే, దాందే ఉంది. మీరు త్వరగా రండి. వస్తానని చెప్తున్నాను కదా, ఫోన్ పెట్టే. సర్లే కానీ ఒక విషయం చెప్పాలరా. రేపు మొన్న వచ్చిన వినుకొండ సంబంధం వాళ్ళు మళ్ళీ వస్తామన్నారా. మా అమ్మాయి కుదిరేలా ఉందిరా. రేపు పొద్దున మీరు 10 గంటలకల్లా మా ఇంటి దగ్గర ఉండాలి రోయ్. అలాగే. దీనికి ఫోన్ అలవాటు చేసిన తర్వాత నా పని ఎట్టుందో తెలుసా? తెల్ల ప్యాంట్ వేసుకుని తారు డబ్బా మీద కూర్చున్నట్టుందిరా. ఇదిగో ఒకటే చంపుతోంది. ఏంటి నీ హడావిడి? అమ్మాయికి నొప్పులు వస్తున్నాయండి. ఎక్కడున్నారు మీరు? నువ్వు ఊరికే కంగారు పడకు. నువ్వు కంగారు పడతావు, నన్ను కంగారు పెడతావు. కొంచెం త్వరగా రావచ్చు కదా. డెలివరీకి డాక్టర్ గారు ఇచ్చిన టైం ఇంకా 2 రోజులు ఉంది కదా. అవేవో వేడి నొప్పులు అయి ఉంటాయి. కాస్త జావుగా చావు. బెడ ఫోన్ బెడ. ఇంతలోనే ఫోన్ కట్ చేశారు. ఏ మనిషో ఏమిటో. ఏంట్రా రాజేశ్వరరావు, అమ్మాయికి నొప్పులు అంటే ఇంత నిదానంగా తాపిగా మాట్లాడతావు? అసలు ఏం మనిషిరా నువ్వు? ఊరుకోరా నువ్వు ఒకడవి. పుట్టేదేమన్నా కొడుకు సంతానం అనుకుంటున్నావా? నా వంశవృక్షానికి ఒక కాయ కాసిందని సంకలు కొట్టుకోవడానికి. ఇదిగో ఇదే కూతురి సంతానం. ఇదేరా, ఈ ఒక్క విషయంలో నీ వైఖరి నాకు నచ్చదురా. కూతురు మాత్రం నీ రక్తం కాదురా. ఆమెకు పుట్టబోయే బిడ్డ నీ తాలూకా కాదంటావరా? మాట్లాడవే. ఎందుకు కాదు? కూతురు సంతానం నా తాలూకే, కానీ కొడుకు సంతానం నా జిల్లా, చెప్పు. నా రాష్ట్రం, చెప్పుకో. నా దేశం, నా విదేశం. ఏం మాట్లాడుతున్నాడు రా వీడు? ఊళ్ళోంచి తీశారు కదా అని గారిని బూరంటారా? గారనే అంటారు. కూతురు కూతురే, కొడుకు కొడుకే. మారడు. మళ్ళీ ఇదేనా? ఏంటే? అమ్మాయికి నొప్పులు ఎక్కువయ్యండి. మీరు అసలు తెవలరేంటి? ఎక్కడున్నారు? ఏంటే నేనేమన్నా డాక్టర్ అనుకున్నావా? నేను వచ్చి ఏం చేయాలి చెప్పు? నువ్వు హాస్పిటల్ తీసుకెళ్ళి ముందు నేను ఇంటికి ఇదే వచ్చేస్తాను. చుట్టుపక్కల జనం ముందు మరీ చులకం చేసేస్తున్నావు. మళ్ళీ ఫోన్ కట్ చేశారు. అమ్మాయి నేనన్నా హాస్పిటల్ తీసుకెళ్తాను. అమ్మా అదిరా వరస. ఏం చెప్పను నేను? ప్రశాంతత లేదు. రే వస్తాను రా. రే రేపు కలుస్తాను రా. వస్తాను. సరే అలాగే. మళ్ళీ ఇదేనా? హలో నాన్న. నానా నువ్వా? మీ అమ్మ అనుకున్నాను రా. కీర్తికి నొప్పులు వస్తున్నాయట. ఇందాక నుంచి ఓ చావు కొడుతుంది. సరే గాని ఏంటి ఈ సమయంలో ఫోన్ చేశావు? నీకు గుడ్ న్యూస్. నేను పనిచేస్తున్న కంపెనీకి నన్ను సీఈఓని చేశారు. అవునా? కంగ్రాట్స్ నాన్న. నాకు తెలుసురా కన్నా నువ్వు ఇంకా ఎదుగుతావని. ఉండు, ఇప్పుడే మన వాళ్ళందరికీ ఈ విషయం చెప్పేస్తాను. ముందు ఈ విషయం అర్జెంటుగా నా మిత్రుడికి చెప్పాలి. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళొచ్చులే. డాడీ చెప్పమ్మా. నేను మా ఫ్రెండ్స్ అంతా కలిసి రేపు మదర్ తెరెసా ఆశ్రమంలో బట్టలు పంచి పెడుతున్నాం. వెరీ గుడ్. మీకు మన జిల్లా జడ్జి గారు ఫ్రెండ్ కదా. అవునమ్మా. మీరు ఒక మాట చెప్తే. ఏంటి? వస్తున్నాను, దారిలోనే ఉన్నాను. అస్తమానం ఫోన్ చేసి నా బుర్ర తినేయకో. వస్తున్నానని చెప్పాను కదా. నేను నా ఫ్రెండ్స్ 1 గంటలో ఆయన కలవబోతున్నాం. ఓకే. ఈలోగా మీరు. నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను తల్లి. బాయ్ బాయ్ నానా. శివ శివ స్టాప్ ద కార్. ఏంటి అక్కడ? ఎక్స్క్యూజ్ మీ. ఏంటండి ఎవరు మాట్లాడరు? అలా చూస్తున్నారేంటండి? అంబులెన్స్ కాల్ చేశారా? హలో
5 నెంబర్ పేషెంట్కి ఇంజెక్షన్ ఇవ్వండి. ఓకే సార్. తర్వాత 3 నిమిషాలకు ఒకసారి నాకు ఇంటిమేట్ ఓకే చేయండి. సార్. ఓకే సార్. రాజేశ్వర గారి తాలూకు 1 మినిట్. ప్రమాదం తప్పింది, ప్రజెంట్ నో ప్రాబ్లం, అంతగా కంగారు పడాల్సిన పని లేదు. ఓ నెగిటివ్ బ్లడ్ మా దగ్గర అందుబాటులో లేదు. ఎవరైనా డోనర్ ఉంటే అది మీరే అరేంజ్ చేసుకోండి. అయితే 1 అవర్లో మాత్రం ఖచ్చితంగా మనం బ్లడ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓవర్ బ్లీడింగ్ అయింది, ఎట్టి పరిస్థితుల్లోనూ యూ హ్యావ్ టు అరేంజ్ ద బ్లడ్. ఎప్పటికప్పుడు రిపోర్ట్ నాకు ఇంటిమేట్ చేస్తుంది. ఎలాగైనా- షూర్ షూర్, ఖచ్చితంగా నా ప్రయత్నం నేను చేస్తాను. ఓకే మీరు సార్. మాత్రం తప్పకుండా బ్లడ్ అరేంజ్ చేసుకోండి. ఓకే. Thank you, sir. నాగార్జున్, ఆ స్కాన్ రిపోర్ట్స్ అన్ని నా టేబుల్ దగ్గర తీసుకొచ్చి. ఓ ఫోన్ అతంది కదా. హలో, ఏమండి? హలో ఎవరమ్మా నువ్వు? మా ఆయన ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? అమ్మా, నా పేరు శిరీష. ఈ ఫోన్ అతనికి చిన్న యాక్సిడెంట్ అయింది. ఆ, అలాగా. ఎక్కడున్నారమ్మా? నిమ్స్ 24లో ఉన్నారు. నేను కూడా అదే హాస్పిటల్లో ఉన్నాను. ఆ, నేను ఐసీయూ పక్కన ఆపరేషన్ థియేటర్ దగ్గర ఉన్నాను. ఆపరేషన్ థియేటర్ దగ్గర? సరే, వస్తున్నాను. ఆంటీ, నేను మీ ఎదురుగానే ఉన్నాను. ఆంటీ, నాతో ఫోన్ మాట్లాడుతుంది మీరేనా? శిరీష అంటే నువ్వేనా? అవునంటీ. ఎక్కడున్నారమ్మా? ఏం జరిగింది? మ్మ్, మా వారికి ఎలా ఉందమ్మా? అయ్యో ఆంటీ, ఏం కాలేదు, మీరు కూల్గా ఉండండి. చిన్న యాక్సిడెంట్ అంతే. నేను తీసుకొని జాయిన్ చేశాను. అక్కడ అంకుల్ చూడండి ఎంత కూల్గా ఉన్నారు. చిన్న గాయం అంతే. ఆంటీ, మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఓ నెగిటివ్ బ్లడ్ ఉందా? ఉందమ్మా, నాకిద్దరు బిడ్డలు. అబ్బాయేమో ఫారెన్లో ఉన్నాడు, అమ్మాయేమో ఇలా డెలివరీకి వచ్చింది. అంకులకేమో ఇప్పుడు ఇలా. ప్లీజ్ ఆంటీ, బాధపడకండి. అంకుల్కి ఏం కాదు, బ్లడ్ దొరుకుతుంది, ఖచ్చితంగా దొరుకుతుంది. లేదమ్మా, నాకెందుకో చాలా భయంగా ఉంది. నో ఆంటీ, అంకుల్కి ఏం కాదు, బ్లడ్ దొరుకుతుందని చెప్తున్నాను కదా. కంగ్రాట్స్ అమ్మా, మీకు మనవరాలు పుట్టింది. నార్మల్ డెలివరీ. బేబీని 1 అవర్ వరకు అబ్జర్వేషన్లో ఉంచండి. ఓకే సార్. ఆమెకు మాత్రం ఇంజెక్షన్ ఇవ్వండి. సరే సార్. కంగ్రాట్స్ అమ్మా, తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమం. మీరు వెళ్ళి చూడొచ్చు. కాకపోతే 1 థింగ్, నార్మల్ డెలివరీ కదా, బ్లీడింగ్ ఎక్కువైంది. ఓ గంటలో బ్లడ్ ఎక్కిస్తే మంచిది. ఆ ఏర్పాటు చూసుకోండి. అలాగే డాక్టర్. తప్పకుండా మర్చిపోవద్దు, లేదంటే ఆమె ప్రాణాలకే ప్రమాదం ఉంది. అలాగే డాక్టర్. మర్చిపోవద్దు. బ్లడ్ అందగానే నాకు కబురు పెట్టండి. ఓకే సార్. మీరు వెళ్ళి చూడొచ్చు. ఏంటమ్మా, మనవరాలు పుట్టిందనగానే నీ కూతురు జీవితం కళ్ళ ముందు కదలాడిందా? కన్నీళ్లు కనుపాపని అడ్డుకుంటున్నాయే? లేదు తల్లి, ఆడపిల్లను కనడం అంటే మరో తల్లికి జన్మనివ్వడమే. అది జన్మ జన్మల అదృష్టం. మీ నాన్నగారికి యాక్సిడెంట్ అయ్యింది, తలకు బాగా దెబ్బలు తగిలాయి. అరగంటలో బ్లడ్ కావాలి అంటున్నారు. లేదంటే ఊరుకోమ్మా. చెప్పండి డాడీ. నేను మా ఫ్రెండ్స్ ని ఇంకా చాలా ట్రై చేశానమ్మా, ఎక్కడ దొరకలేదు. బ్లడ్ దొరకలేదా? బ్లడ్ బ్యాంక్ లో కూడా దొరకలేదమ్మా. ప్లీజ్ డాడీ, అలా అనొద్దు. అరగంట టైం ఉంది. ప్లీజ్ ఎలాగైనా ట్రై చేయండి డాడీ, ప్లీజ్. తప్పకుండా తల్లి. ట్రై సీరియస్లీ డాడీ. అలాగే అమ్మా. ఈ అమ్మాయే తల్లి మీ నాన్నగారికి యాక్సిడెంట్ అయినప్పుడు తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేసింది. చాలా థ్యాంక్స్ అండి. గంట నుంచి బ్లడ్ కోసం చాలా ప్రయత్నం చేస్తుందమ్మా. అమ్మా, నాన్నకి బ్లడ్ నేనిస్తానమ్మా.
ఏంటమ్మా నువ్వు అనేది? నీకే బ్లడ్ కావాలని డాక్టర్లు చెప్పారు. ఇప్పుడు ఈ పరిస్థితిలో నువ్వు ఎలా ఇవ్వగలవు? అమ్మ కాదనకండమ్మా, ప్లీజ్. నేనే ఇస్తానమ్మా నాన్నకి బ్లడ్. డాక్టర్ని పిలిపించండి అమ్మా, పిలిపించండి. డాక్టర్! ఏమైందండి? ప్లీజ్ డాక్టర్ని పిలవండి, అర్జెంట్. ఓకేనండి, ఒక్క నిమిషం. డాక్టర్! డాక్టర్, ఏమైందమ్మా? డాక్టర్, ఆయన మా నాన్నగారు. నా బ్లడ్ ఆయనకి సరిపోతుంది. ప్లీజ్ డాక్టర్, టేక్ ఫ్రమ్ మీ. నేను బ్లడ్ ఇస్తాను, మీకు పుణ్యం ఉంటుంది. నా బ్లడ్ తీసుకోండి డాక్టర్, ప్లీజ్. ఏం మాట్లాడుతున్నావమ్మా? వాస్తవానికి నీకే బ్లడ్ అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాణాల మీద తెచ్చుకోవద్దు. ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్. డాక్టర్ ప్లీజ్, నా మాట కాదనకండి. టైం తక్కువ ఉంది డాక్టర్, ముందు ఆయన్ని కాపాడండి. ఈలోగా తప్పకుండా బ్లడ్ దొరుకుతుంది. ప్లీజ్ డాక్టర్, నా మాట కాదనకండి ప్లీజ్. అమ్మా ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నారు. పర్వాలేదు డాక్టర్, నా ప్రాణాలు పోయినా పర్వాలేదు. నా కన్న తండ్రికి ఉపయోగపడని ప్రాణాలు ఉంటే మాత్రం ఉపయోగం ఏముంది డాక్టర్? ప్లీజ్ దయచేసి నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్. సరే, రిస్క్ చేస్తున్నారు. ఆ తర్వాత మీ ఇష్టం. అప్లికేషన్ పంపిస్తాను, సంతకాలు చేయండి. థ్యాంక్ యూ డాక్టర్. యువర్ విష్. టెన్ మినిట్స్లో ఇంజెక్షన్ ఇవ్వండి. ఓకే సార్. చూడండి, అతని ప్రాణాలకి ఏమీ అపాయం లేదు. హీ సేఫ్. ఓకే డాక్టర్. కానీ వన్ థింగ్, ఆమెకు మాత్రం వీలైనంత త్వరగా బ్లడ్ అరేంజ్ చేయండి. వెరీ అర్జెంట్. మీరు విషయాన్ని ఫాలోఅప్ చేసుకోండి, సరే సార్. నాకు ఇన్వైట్ చేయండి. ఓకే ఓకే సార్. ఏంట్రా ఇది? ఇప్పుడే కదా మా దగ్గర నుంచి బయలుదేరావు. ఇంతలోనే ఏం జరిగిందిరా? రే విను, నా కొడుకు ఓ పెద్ద కంపెనీకి సీఈఓ అయ్యాడ్రా. మీ దగ్గర నుంచి హాస్పిటల్కి వస్తుంటే నా కొడుకు ఫోన్ చేసి చెప్పాడు. తిరిగి మీ దగ్గరకు వస్తుంటేనే ఇదిగో ఇలా. ఇవి నన్నేం చేయలేవురా. ఇప్పటికైనా అర్థమైందా నేను ఫాదర్ ఆఫ్ రాజకుమార్ అని ఎందుకు చెప్పుకుంటానో? ఒరే చాలేరా, ఆపరా నీ బడాయి. జరిగింది చాలు, జాగ్రత్తగా రెస్ట్ తీసుకో హాయిగా. అవునే, అమ్మాయి ఏది? అమ్మాయి ఆ పక్క గదిలో పడుందండి, కూరలాంచి తీసేసిన కరేపాకులాగా. ఏమంటున్నావే? మీరన్నారే మీ కొడుకు సీఈఓ అయ్యాడని, ఆ యోగం మీ కూతురు త్యాగం వల్ల వచ్చింది అంటున్నా. నువ్వు మండలం ఫస్ట్ వచ్చావని నాకు తెలుసమ్మా, కానీ నేను ఇద్దరిని చదివించలేను. అన్నయ్యని చదివిద్దాంలే. అర్థం చేసుకుంది కాబట్టే మీరెప్పుడు కన్న బిడ్డలా చూడకపోయినా అది తల్లిలా ప్రాణం పోసింది. అందరూ అర్థం చేసుకునేలా చేసింది. అబ్బబ్బా, మొదలు పెట్టావు. ఈ అమ్మాయి ఆ అమ్మాయి అంకుల్ మిమ్మల్ని సరైన టైంలో అడ్మిట్ చేసింది. మీలాంటి తండ్రుల్ని బాగా అర్థం చేసుకుంటున్నా మరో ఆడపిల్లండి. డాక్టర్ గారు మిమ్మల్ని అర్జెంటుగా రమ్మన్నారండి. మిమ్మల్ని కూడా. అర్జెంటా? డాక్టర్, మీ మనసు నొప్పించుంటే క్షమించండి. నాన్నని కాపాడుకుందామని ఇలా చేశాను. మీ సహాయానికి కృతజ్ఞతలు. మిమ్మల్ని బాధ పెట్టుంటే క్షమించండి. అమ్మా కీర్తి, ఎంత పని చేసావమ్మా కీర్తి.
మాట్లాడు. చెప్పమ్మా, అతను సేఫ్ కాదా? చెప్పు తల్లి. అవును డాడీ, అతను సేఫ్. ఓ థ్యాంక్ గాడ్. అతనికి బ్లడ్ ఇచ్చి కాపాడింది ఎవరో తెలుసా డాడీ? ఎవరమ్మా? ఆయన కన్న కూతురే. నాకు బ్లడ్ ఇచ్చి కాపాడిన అమ్మాయి నా కూతురా? కానీ నువ్వు ఎందుకో బాధపడుతున్నట్లున్నావు. ఆర్ యు ఓకే? నో డాడీ, నాట్ ఓకే. ఇక్కడ జరిగింది చెప్పడానికి నాకు మాటలు కూడా రావడం లేదు. ఆయన కూతురికి గంట క్రితమే డెలివరీ అయింది. ఓ పాప. డాక్టర్ వద్దన్నా ఒప్పించి మరీ బ్లడ్ ఇచ్చింది. ఓ ఎక్సలెంట్, వెరీ గ్లాడ్. కాదు డాడీ, వెరీ సాడ్. ఆ అమ్మాయి ఆ అమ్మాయి? చెప్పమ్మా, ఏమైంది? ఆ అమ్మాయి చచ్చిపోయింది. ఏంటి ఏంటి ఆ అమ్మాయి ఉంటుంది? అమ్మా నిజం కాదు కదూ? నా కూతురు కాదు కదూ? సిస్టర్ సిస్టర్ సిస్టర్, నా కూతురు దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి. సిస్టర్ సిస్టర్, నా కూతురు కాదు, నా కూతురు కాదని చెప్పండి. ఆడపిల్ల, అంకుల్ ఆడపిల్ల. కన్నీరు కాచి ఆడజన్మ మనిషి తానైనా ఓ మనసు తనకున్నా అడుగడుగున అవమాన క్రీడలు ఆడుబొమ్మ. పాపమేదో పురిటి శాపం నీడలా వెంటాడిన అమ్మ కడుపే మృత్యు శకటం ఎప్పుడు నిను వేటాడిన. నీలి మేఘమా నీ మారు రూపమా కల కరుగుతూ కన్నీరు కాచి ఆడజన్మ మనిషి తానైనా ఓ మనసు తనకున్నా అడుగడుగున అవమాన క్రీడలు ఆడుబొమ్మ. ఆకలైతే గోరు ముద్దవు నీవు కాదా, ఆపదైతే కాడి ఎద్దువు నీవు కాదా, జామురాతిరి జాజి మల్లెల జాతరవద వేకు జామున వేద మంగళ హారతవద. తల్లి చెల్లి అక్కాలి బ్రతుకు నీకే పంచిరి అన్ని మరచి వెన్ను విరిచి రొమ్ము గుద్దితే వంచిరి. నీలి మేఘమా నీ మారు రూపమా కల కరుగుతూ కన్నీరు కాచి ఆడజన్మ మనిషి తానైనా ఓ మనసు తనకున్నా అడుగడుగున అవమాన క్రీడలు ఆడుబొమ్మ. ఎప్పుడు
ఫాదర్ ఆఫ్ రాజకుమార్ అని గర్వంగా చెప్పుకునేవాడిని. ఇప్పుడు చెప్తున్నారు తల్లి, నేను ఫాదర్ ఆఫ్ సత్యకీర్తి, ఫాదర్ ఆఫ్ సత్యకీర్తి, సత్యకీర్తి. ఈ దీపాలను వెలగనిద్దాం. పోయేదేముంది, మన జీవితాల్లో చీకటి తప్ప. మనిషి ఆలోచనలోనూ జీవన విధానంలోనూ ఎన్నో మార్పులు వచ్చాయి. కానీ ఆడ మగ అనే లింగ వివక్ష రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. ఆ వివక్ష తొలగిపోవాలని మేము చేసిన ఈ చిన్న ప్రయత్నం అందరినీ ఆలోచింపచేస్తుందని ఆశిస్తూ